ఇది జూబ్లీహిల్స్ ప్రజల గెలుపు. ఇది జూబ్లీహిల్స్ ప్రజల గెలుపు. తప్పకుండా ఈ ప్రజలు ఇచ్చిన గెలుపును ఈ నియోజకవర్గ అభివృద్ధికి, హైదరాబాద్ అభివృద్ధికి, తెలంగాణ అభివృద్ధికి మా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. ప్రజలు గత 10 సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురైనారు. ఇప్పుడు తప్పకుండా మాకు బాధ్యత ఉంది. గత ఉప ఎన్నికల్లో కంటోన్మెంట్ గెలిస్తే ఏ విధంగానైతే అభివృద్ధి చేస్తూ ఉన్నామో ఇప్పుడు జూబ్లీహిల్స్తో పాటుగా మిగతా నియోజకవర్గాలు అన్నీ కూడా అభివృద్ధి చేసి చూపిస్తాం. ప్రజలకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ప్రభుత్వం మీద ఎన్ని రకాల దుష్ప్రచారాలు చేసినా ప్రభుత్వంను ఆశీర్వదించినారు. మాకు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు, ఏఐసిసి నాయకత్వం మీనాక్షి నటరాజన్ గారితో సహా అందరు కూడా, మా విశ్వనాథ్ గారు అందరూ కూడా పనిచేసినారు. మంత్రులందరూ పనిచేసినారు. శాసనసభ్యులు, కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీ కార్యకర్తలు అందరూ పనిచేసినారు. టీఆర్ఎస్ పార్టీ డైవర్షన్ పాలిటిక్స్ ఎన్ని చేసినా, బీజేపీతో కలిసి కాంగ్రెస్ను ఎదుర్కొనే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ప్రజలు కాంగ్రెస్ను ఆశీర్వదించినారు. ఇది ఒక గొప్ప విజయంగా భావిస్తాను. దీని ఈ స్ఫూర్తితో ముందు భవిష్యత్తులో ఇంకా కష్టపడి పనిచేస్తాం. ఇది ఒక ఫస్ట్ స్టెప్ అన్నమాట. కాంగ్రెస్ పార్టీ జిహెచ్ఎంసీలో ఒక ఫుట్ హోల్డ్ తీసుకొచ్చి వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో మేయర్ పదవి కూడా కాంగ్రెస్ పార్టీకి దక్కాలి. అంటే కంటోన్మెంట్ ఎలక్షన్స్ గెలిచిన తర్వాత అందరూ అనుకున్నారు ఇది టీఆర్ఎస్ లో 22% ముందు ఉంది, కాంగ్రెస్ గెలుస్తుందా లేదా అని చెప్పి చాలా అపోహలు ఉండే. కానీ ముఖ్యమంత్రి గారు నన్ను, పొన్నం గారిని, తొమ్మల గారిని ఇక్కడ ఇన్ఛార్జ్ పెట్టిన తర్వాత ఏదైతే ఇక్కడ కార్యక్రమాలు చేసినామో క్యాడర్లో ఒక నమ్మకము, ఒక వాళ్ళందరికీ కూడా ప్రోత్సహిస్తూ ప్రజలకు ఒక నమ్మకం కలిగించినాము. కాంగ్రెస్ పార్టీ అంటే పనిచేస్తుంది. కొత్త రేషన్ కార్డులు ఇచ్చినాము, సన్న బియ్యం ఇచ్చినాము, గ్యారంటీ కార్డు ఇంప్లిమెంట్ చేసాము, ఇందిరమ్మ ఇల్లులు ఇస్తున్నాము. ఇవన్నీ కూడా ప్రజలు చూసి లేదు 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాకు అన్యాయం చేసినారు, కాంగ్రెస్ పార్టీ మాకు న్యాయం చేస్తుందని చెప్పి వాళ్ళు గెలిపించినారు. ఈ ట్రెండ్ ఇదే కొనసాగాలి. సిటీలో ఇతర చోట్ల కూడా రోడ్స్, డ్రైన్స్ ఇంప్రూవ్ చేసేది అవసరం ఉంది. చేసి కాంగ్రెస్ పార్టీని మేయర్ ఎలక్షన్లో కూడా గెలిచేటట్టు అందరూ కూడా కలిసి పనిచేయాలి. అభివృద్ధిని కాంక్షించినటువంటి జూబ్లీహిల్స్ ప్రజలు, ఓటర్ మహాశయులందరూ కూడా కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం అని చెప్పి వాళ్ళు భావించిండ్రు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఆశీర్వాదం ఇచ్చిండ్రు, నవీన్ గెలిపించిండ్రు. మేము బాధ్యతగా మేము ఇన్ఛార్జ్ ఉన్నటువంటి జూబ్లీహిల్స్లో వెంగళరావు నగర్లో ఉన్నటువంటి ఆ సమస్యల పట్ల ఒక అవగాహన ఉంది. దాన్ని పూర్తిగా వాళ్ళ నమ్మకాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తాం. నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం. రాబోయే రోజుల్లో డెవలప్మెంట్ చేసేటువంటి పార్టీలకే ఓటేయాలనే సంకేతాన్ని జూబ్లీహిల్స్ ప్రజలు ఇచ్చారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అంటేనే డెవలప్మెంట్, కాంగ్రెస్ పార్టీ అంటేనే సంక్షేమం, కాంగ్రెస్ పార్టీ అంటేనే బీద బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచన చేసే పార్టీ. కాబట్టి ఏ అంశం మీద 42% రిజర్వేషన్స్ మీద కాంగ్రెస్ పార్టీ అడుగు ముందుకేసిందో ఆ అంశాన్ని జూబ్లీహిల్స్ ప్రజలు బలపరిచారు. కాబట్టి ఆ అంశం బలపడిందని నేను విశ్వసిస్తూ ఉన్నా. 42% రిజర్వేషన్ ప్రక్రియకి బలపరచడానికి జూబ్లీహిల్స్ మాకు దోహదపడ్డాయి, సహాయపడ్డాయి. ఒక బీసీ బిడ్డకు టికెట్ ఇచ్చాం, గెలిపించారు. ఇదే ధరలో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ కళ్ళు కూడా తెరుస్తాయి. ఖచ్చితంగా బీసీల ఊపందుకుంది. వాళ్ళ రిజర్వేషన్ ప్రక్రియ నిజంగా కూడా ధర్మంగానే ఉంది అనేటువంటి ఆలోచనతో ముందుకొచ్చి వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ 9th షెడ్యూల్లో పెట్టి ఇచ్చే విధంగా ఈ రిజల్ట్ ఇచ్చారు. కాబట్టి కంపల్సరీ నాకు తెలిసి 100% 42% రిజర్వేషన్ కొనసాగింపు కార్యాచరణలో భాగంగానే జూబ్లీహిల్స్ రిజల్ట్ అని అనుకుంటా ఉన్నాను. మీరు అనుకున్న ప్రకారం రిజల్ట్ వచ్చింది అనుకుంటున్నారా? మెజార్టీ తగ్గిందా పెరిగింది అనుకుంటున్నారా? ఎడారిలో వరి పండించడం కాంగ్రెస్ పార్టీ గతంలో టీడీపీ ఉండింది, తర్వాత బీఆర్ఎస్ ఉండింది. అక్కడ కాంగ్రెస్ పార్టీ నమ్మకం వరి పండించగలిగింది. నా కాంగ్రెస్ పార్టీ నమ్మకం ఆ ఎడారిలో వరి పండించగలిగింది. కాబట్టే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆ నమ్మకాన్ని ఎక్కడ వమ్ము కాకుండా చూసుకునే ప్రయత్నం చేస్తాం. మెజార్టీ తగ్గిందా పెరిగిందా కాదు, హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఈరోజు ఇది ఇండికేషన్ మొత్తం యావత్ రాష్ట్రం అంతా కూడా జరిగే ఎలక్షన్స్లలో అభివృద్ధి చేసే కాంగ్రెస్ పార్టీ వైపే ప్రజలు ఉన్నారనే సంకేతం వెళ్ళింది. కాబట్టి జూబ్లీహిల్స్ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు మా మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. సార్, గత 15 రోజుల నుంచి వెళ్ళి మేము షేక్పేట్ డివిజన్లో వివేక్ వెంకటస్వామి గారి నాయకత్వంలో పనిచేస్తూ ఉంటుంది.
15 రోజుల నుంచి వెళ్ళి 70 డివిజన్లు ఉన్నాయి. ఇక్కడ 70 వార్డ్స్ ఉన్నాయి. ఆ 70 వార్డ్స్లలో 15 మందికి ఇన్ఛార్జీలు ఇచ్చి 15 మంది చాలా కష్టపడ్డారు. ఇక్కడ చాలా మైనస్ ఉండే, వాస్తవంగా చాలా మైనస్ ఉంటే ఆ మైనస్ను 22% మైనస్ నుండి దాదాపు 3000 మెజార్టీకి, అంటే దాదాపు 44% అన్నట్టు, 22 ప్లస్ 22 మైనస్ చేసి ప్లస్కి వచ్చినామంటే ఆ రేంజ్లో కష్టపడి పనిచేసి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ జూబ్లీస్లో చేయడం జరిగింది. వివేక్ వెంకటస్వామి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, పొన్నం ప్రభాకర్ గారు, వీళ్ళందరూ కూడా 3 నెలల నుంచి ఇక్కడ కష్టపడి పనిచేసినారు. ముఖ్యంగా బస్తీలలో ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చి ఇప్పుడు నెక్స్ట్ మంత్ 9వ తారీఖు సంవత్సరం రాబోతా ఉన్నది. ఈ 10 సంవత్సరాల్లో రేషన్ కార్డ్స్ ఇవ్వాలి. ముఖ్యంగా అసంతృప్తితోటి ఉంది బస్తీలలో. మీరు చూసినారు మొత్తం డివిజన్లలో అన్నిట్లలో మెజార్టీస్ వస్తున్నాయి. వాళ్ళు బోర్బండ వాళ్ళు టీఆర్ఎస్ పెద్ద మెజార్టీ అనుకున్నారు, షేక్పేట్ చాలా పెద్ద మెజార్టీ అనుకున్నారు గతంలో వచ్చింది కాబట్టి. ఇలాంటి చాలా వేంగళరావు నగర్ అనుకున్నారు. ఇవన్నీ కూడా ఇవాళ ప్రజలు మార్పు కోరుకున్నారు. ఖచ్చితంగా ఇవాళ అధికార పార్టీ కాంగ్రెస్ ఉన్నది. కాంగ్రెస్కు ఓటేస్తే అభివృద్ధి జరుగుతుందన్న ఆలోచన ఉండే. అదేవిధంగా ఇక నవీన్ యాదవ్ కూడా ఒక మంచి పేరున్నది. టీఆర్ఎస్ పార్టీ ఎంతో ఇది చేసింది, ఏది చేసి రౌడీ అని, ఆయన ఫాదర్ రౌడీ అని ప్రజలు నమ్మలే. ఆయనకు స్వచ్ఛందంగా తనకు మంచి పేరున్నది, స్వచ్ఛందంగా కార్యక్రమాలు చేస్తాడు, సోషల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయ్యాడు, పేద ప్రజలకు అండగా ఉన్నాడు. ఇవన్నీ కూడా ప్లస్ అయినాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మీద పిసిసి అధ్యక్షుడు మన మహేష్ కుమార్ గౌడ్, మా నటరాజన్ గారు ఏఐసిసి ఇన్ఛార్జు, వారి నాయకత్వం అందరితోటి మాకు తరచూ మీటింగులు పెట్టి, ఎవరైతే ఇన్ఛార్జీలు ఈ జూబ్లీ హిల్స్లో ఇన్ఛార్జీలు ఇచ్చినారో వాళ్ళందరికీ తరచూ మీటింగులు పెట్టి మా మీద ఒత్తిడి తీసుకొచ్చి మేము కూడా ప్రతి కార్యకర్తలను తీసుకొచ్చాం. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్కి ఇక్కడ పెద్ద క్యాడర్ లేకుండే. ఆ క్యాడర్ని తీసుకొచ్చి బలోపేతం చేయించి చాలామంది కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి ఇవాళ అంత క్యాబినెట్ అంత కృషి. ముఖ్యమంత్రి గారు పర్సనల్గా ప్రతి నియోజకవర్గ ఇన్ఛార్జీలకు ఫోన్ చేశారు, మీరు ఎట్లా పనిచేస్తున్నారని. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఎట్లయితే మాట్లాడేవి ఉంటుండో ఇవాళ రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా పనిచేసిన కార్యకర్తలందరితో, నాయకులందరితో, వివిధ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఇన్ఛార్జీలు ఉన్నారో ఇన్ఛార్జీలందరితోటి కూడా ముఖ్యమంత్రి గారు పర్సనల్గా మాట్లాడారు. ఇవాళ దానికి రిజల్ట్ ఇదే. ఇవాళ ఒక బీసీ నాయకునికి టికెట్ ఇచ్చి మళ్ళీ బలహీన వర్గాలలో కూడా ఒక ఊపు వచ్చింది, మాకు ఒక అవకాశం వచ్చింది. లోకల్ క్యాండిడేట్ కాబట్టి ఇది వచ్చింది. ఇవాళ నాకు 68, 69, 70 బూతులు నాకు ఇన్ఛార్జ్ ఇచ్చినారు షేక్పేట్ డివిజన్లో. నా దాంట్లో దాదాపు మంచి లీడ్ వచ్చింది. ఈ 3 వార్డులలో ప్రతి 68లో లీడ్ వచ్చింది, 69లో లీడ్ వచ్చింది, 70 దాదాపు 400 ఓట్లు ఈ 3 బూతులలో లీడ్ తీసుకురావడం జరిగింది. ఈరోజు జూబ్లీ హిల్స్ ఎన్నిక ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ 22 నెలల పరిపాలన యొక్క నిదర్శనం ఈ విజయము. ఇలా జూబ్లీ హిల్స్ ప్రజలు వాళ్ళు గెలిచినట్టు ఈ విజయం. ఎందుకంటే గత 12 సంవత్సరాలు జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను 3 సార్లు గెలిపించినప్పుడు కూడా అక్కడ పని చేయకపోవడము. మేము బస్తీలకు 2 నెలల కింద బస్తీలకు ఇన్ఛార్జ్గా, నేను షేక్పేట్ ఏరియాలో ఇన్ఛార్జ్గా వెళ్ళినప్పుడు ఎక్కడ పోయినా కానీ డ్రైనేజీలు మొత్తం పొంగి పొర్లుతుండే, రోడ్లు మొత్తం డ్యామేజ్ అయిన ఉండే. కొన్ని కాలనీలు అయితే పక్క కాలనీలకు మొత్తము నేచురల్గా పోయే ఫ్లోను ఆపేసి కాలనీని మునిగిపోయే పరిస్థితి ఇచ్చారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో. హెచ్ఎండిఏ అధికారులు కానీ జిహెచ్ఎంసీ అధికారులు కానీ. దాంతో మొత్తం కాలనీ ఓయూ కాలనీ అయితే ఉందో, ఉస్మానియా యూనివర్సిటీ కాలనీ అవుతుందో మొత్తం మునిగిపోతుండే. అలాంటి సందర్భంలో ఎంటర్ అయిన సందర్భంలో ఆ పనులన్నీ చేస్తామని చెప్పి అభయం ఇచ్చి ఇవాళ జీవోలు తీసుకొచ్చి సందర్భంలో ప్రజలు నమ్మిర్రు. ఎస్, కాంగ్రెస్ పార్టీ చేస్తుంది నమ్మకంతో ఇవాళ 4 బూతులు ఉంటే ఓయూ కాలనీలో 4 బూతులు మెజార్టీ ఇచ్చినాయి. అంటే ఇవాళ ప్రజలు ఏంటంటే కాంగ్రెస్ పార్టీతోని సాధ్యమవుతుంది డెవలప్మెంటు అనే నమ్మకం ఏర్పడ్డది కాబట్టి ఇవాళ ఈ విజయం సిద్ధించింది. దీంతో ఆగది. జిహెచ్ఎంసీ కూడా 100% కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం. నెక్స్ట్ మా టార్గెట్ జిహెచ్ఎంసీలో ఖచ్చితంగా మా కాంగ్రెస్ జెండా ఎగురుతుంది. మేయర్ కూడా 100% కాంగ్రెస్ పార్టీ కొడుతుంది.